భారత్ ఎన్నికల్లో జో బైడెన్ జోక్యం చేసుకున్నారనేటువంటిది స్వయంగా అమెరికా అధ్యక్షుడే ట్రంప్ చెప్పారు. వాళ్ళకి సంబంధించి డోజ్ అనేటువంటి ప్రభుత్వ యంత్రాంగ సంస్థ వాళ్ళ శాఖ స్పష్టంగా 2.1 కోట్లు భారత్కి ఇచ్చింది. 2.1 కోట్ల డాలర్లు భారత్కి ఇచ్చింది. ఇచ్చిన తర్వాత అది ఎవరెవరికి పోయింది, ఎక్కడ పోయింది, ఇది ఎన్నికల కమిషన్కేమో మాకు రాలేదని చాలా స్పష్టంగా చెప్తుంది. మరి ఎన్నికల శాతాన్ని పెంచడానికి ఎవరితో చేతులు కలిపారు, ఆ డబ్బులు ఎవరికి పోయినాయి, ఎన్జిఓల పేరు మీద పోయినాయా, లేదా ఫౌండేషన్ల పేరు మీద పోయినాయా, లేదా రాజకీయ పార్టీలకు వేరే వేరే ఇతరత్ర మార్గాల ద్వారా పోయినాయా, హవాలా మార్గాల ద్వారా పోయినాయా, డైరెక్ట్గా అమెరికాకు సంబంధించినటువంటి ప్రభుత్వము భారతదేశంలో ఎవరిని గెలిపించడానికి ప్రయత్నం చేసింది. చాలా స్పష్టంగా చెప్పిండు. 181 కోట్లు భారతదేశానికి అమెరికా నుంచి నేరుగా రావడాన్ని ఏ విధంగా చూడాలి? స్పష్టంగా చెప్పారు. భారత్లో మరెవరినో గెలిపించేందుకు అంటే చాలా స్పష్టంగా మోడీని ఓడించడానికి అమెరికా ప్రభుత్వము, జో బైడెన్ ప్రభుత్వము స్పష్టంగా భారతదేశంలో పనిచేసింది. బంగ్లాదేశ్లో ఏమో అల్లర్లు చేసింది, భారతదేశంలో కూడా మణిపూర్లో వివిధ చోట్ల అల్లర్లు చేసేటువంటి కుట్రలు చేసింది. కానీ భారతదేశంలో అది చెలరేగలేదు, ప్రధానిని ఏదో దించేసేటువంటి ప్రయత్నం చేసినా జరగలేదు. ఇప్పుడు ఈ కుట్ర నిజంగా కూడా భారత ప్రభుత్వం చాలా స్పష్టంగా మణిపూర్లో అల్లర్లకు ఎక్కడి నుంచి డబ్బులు వచ్చినాయి, ఎక్కడి నుంచి ఆయుధాలు వచ్చినాయి, ఎందుకు అట్లా జరుగుతుంది, ఎవరు రెచ్చగొట్టిరనేటువంటి విషయాలు వాళ్ళ దేశ ప్రజల ముందుకు తీసుకురావాల్సినటువంటి అవసరం కూడా ఉంది. ఇప్పుడు ఈ 181 కోట్లు అమెరికా నుంచి భారత్కి ఎవరికి వచ్చింది? గతంలో అనేక సార్లు ఈ అంశాన్ని ట్రంప్ లేవనెత్తారు. బుధవారం కూడా భారత్లో ఓటింగ్ శాతం పెంచడానికి అమెరికా నిధులు ఎందుకు ఇవ్వాలని ట్రంప్ ప్రశ్నించారు. ఇది విషయం. సరే, ఆయనకి 181 కోట్లు పోయినటువంటిది ఉంది. కానీ డిపార్ట్మెంట్ ఆఫ్ గవర్నమెంట్ ఎఫిషియన్సీ చాలా స్పష్టంగా అమెరికాకు సంబంధించి ట్రంప్ వచ్చిన తర్వాత అమెరికా పైసలు విదేశాలలో ఇష్టానుసారంగా డబ్బులు ఖర్చు పెడుతున్నారు, అవన్నిటిని కూడా రద్దు చేయాలని వేల కోట్ల రూపాయల బిలియన్ల డాలర్ల పైసలన్నింటినీ కూడా ఆపేస్తుంది. యుఎస్ఐడ్ అనేటువంటిది ఒక ఏంటి అనేటువంటిది తర్వాత చూడొచ్చు. కానీ భారతదేశానికి వచ్చిందా, రాలేదా? ఒకవేళ భారతదేశానికి పంపించినట్టుగా నివేదికలు పెట్టి ఆ 181 కోట్లు అమెరికానే ఎవరైనా తినేసేటువంటి ప్రయత్నం చేసి అవినీతి చేసిరా, ఇది కూడా తేలాల్సినటువంటి అవసరం ఉంది. మరి ఇవాళ అమెరికాలో భారతం సంబంధించినటువంటి అదాని మీద వాళ్ళ మీద కేసులు పెట్టినటువంటి అమెరికాలో వాళ్ళు కూడా ఉక్రెయిన్కు పంపించినటువంటి డబ్బులో అప్పటికప్పుడు ఉక్రెయిన్కు డబ్బులు పంపించినటువంటి అధికారి ట్రంప్ ప్రమాణ స్వీకారం చేయకముందుకే రాజీనామా చేశారు. ఒక మహిళా అధికారి. అంటే ఉక్రెయిన్కు డబ్బులు పంపిస్తున్నామని చెప్పారు, కానీ పంపించలేదు. గాజాకు ఆర్థిక సాయం పేరు మీద ఉగ్రవాదులకు డబ్బులు పోయినాయి. ఇవన్నిటికీ కూడా లెక్కలు చెప్పాల్సినటువంటి అవసరం ఉంది, నిజానిజాలు తెలియజేయాల్సినటువంటి అవసరం ఉంది. ఇవన్నీ కూడా వారెవరినో గెలిపించడం కోసం ఓటింగ్ శాతం పెంచేందుకు మనం ఎందుకు 181 కోట్లు వెచ్చించాలి? అక్కడ మరెవరినో గెలిపించేందుకు బైడెన్ యంత్రాంగం ప్రయత్నించి ఉంటారని నాకు అనిపిస్తుంది. మనం ఈ విషయాన్ని భారత ప్రభుత్వానికి తెలియజేయాలి. మన దేశంలో రష్యా కేవలం 173 రూపాయలు వెచ్చించిందంటే అదొక పెద్ద డీల్ అవుతుంది. భారత ఎన్నికల్లో మనం 181 కోట్లు వెచ్చించడం అదొక సంచలనమే. బంగ్లాదేశ్లో రాజకీయాలు బలోపేతం చేయడం కోసం 251 కోట్లు వెచ్చించారు. ఆసియా దేశాలు ఆర్థికంగా బలంగానే ఉన్నాయి, వాటికి మన నిధులు ఎందుకు? ఇగో ఇక్కడ కుట్ర ఉన్నది. అమెరికాకు లాభమైందా, జో బిడెన్కు లాభమైందా, లేకపోతే భారతదేశాన్ని నష్టం చేయాలనుకున్నారా? భారతదేశంలో ఉన్నటువంటి దేశ వ్యతిరేక శక్తులకు అమెరికా నుంచి నిధులు వచ్చినాయా? ఆ 180 కోట్ల 200 కోట్లు డైరెక్ట్గా అమెరికా ప్రభుత్వమే ఇచ్చింది. అది కాకుండా ఇతరత్ర ఈ ఫౌండేషన్లు, ఆ ఫౌండేషన్లు, ఎన్జిఓల పేరు మీద భారతదేశానికి ఇంకా ఎన్ని వందల కోట్ల రూపాయలు వచ్చి ఉంటాయి? ఒక్కసారి ప్రజలు ఆలోచన చేసుకోవాలి. అంటే భారతదేశంలో అంతర్గత కలహాలు, అంతర్గత కుట్రలు, రాజకీయ అనిశ్చితి తీసుకురావడానికి విదేశాల కుట్ర ఏ విధంగా ఉంటుందో, నేరుగా ప్రత్యక్షంగా పరోక్షంగా ఏ విధంగా ఉంటుందో మనం ఒకసారి అర్థం చేసుకోవాల్సినటువంటి అవసరం ఉంది. అంటే భారతదేశంలో కుట్రలు చేయడానికి ఇవి మనకు కంటికి కనిపించవు. ఇవన్నీ లోతుగా తీస్తే మాత్రమే ఎవరెవరు ఎన్జిఓల పేరు మీద, సేవల పేరు మీద, ఇంకేదో పేరు మీద చేస్తుంటారు. ఇవాళ గాజాలో కూడా ఆసుపత్రులు కట్టినామని చెప్తారు. ఆసుపత్రులు పైన ఉంటాయి, కిందనేమో మొత్తం ఉగ్రవాదులు ఉంటారు. సేమ్ అట్లనే ఇవాళ భారతదేశంలో కూడా ఎన్జిఓల పేరుతో ఉంటుంది. వీళ్ళంతా విదేశీ శక్తుల యొక్క మూచేతి నీళ్లు దాగి ఇక్కడ వాళ్ళు జర్నలిస్టుల రూపంలో ఉంటారు, వాళ్ళు ఏది వెబ్సైట్ల పేర్లతో ఉంటారు, వాళ్ళు ఇక్కడ
సామాజిక కార్యకర్తల పేరు మీద ఉంటారు, మేధావుల పేరు మీద ఉంటారు, ప్రొఫెసర్ల పేరు మీద ఉంటారు, యూట్యూబ్ ఛానళ్ళ పేరు మీద ఉంటాయి. వీళ్ళందరికీ వందల కోట్ల రూపాయలు విదేశీ నిధులు వస్తుంటాయి. అనేకమైనటువంటి ఫౌండేషన్లు లేకపోతే స్కాలర్షిప్ల పేరు మీద భారతదేశంలో అల్లర్లు జరపడానికి కుట్ర చేసి భారతదేశంలో ప్రభుత్వాలను మార్చడానికి కుట్ర చేస్తున్నటువంటి వాళ్ళు ఎవరో తేలాలి. ఇది దేశానికి సంబంధించినటువంటి సమస్య. మళ్ళీ ఇందులో సేమ్ గతంలో కనుక కేసీఆర్ వ్యాఖ్యలు చేసినట్టుగా ఇది సర్జికల్ స్ట్రైక్ చేసి భారతదేశం యొక్క సైనికులంతా కూడా దేశాన్ని కాపాడితే వాడెవడో మసూద్ సయీద్ వాడెవడో తీవ్రవాది చెప్పిండు, సర్జికల్ స్ట్రైక్ జరగలేదు, నరేంద్ర మోడీ అంటే దేశం మీద ఇంత దారుణమైనటువంటి ప్రాంతీయ అవసరాల పేరు మీద, కులాల పేరు మీద, ఇంకొక దాని పేరు మీద దేశాన్ని విస్మరిస్తున్నారు. ఈ దేశమే చక్కగా లేకపోతే వాడోడో మహమ్మద్ సయీదో, మసూద్ సయీదో, లష్కర్ ఏ తోబా వాడో, లేకపోతే జమాతే ఇస్లామీ హిందోడో హైదరాబాద్లో వాడు హైదరాబాద్ వాడని పేల్చకుంటున్నాడా, తెలంగాణ వాడని బాంబులు పెట్టకుంటున్నాడా, దిల్సుఖ్నగర్లోనో గోకుల్ చాట్లలో బాంబులు పెట్టలేదా? ఇట్లా దేశంలో అనేక రకాలుగా రాజకీయ పార్టీలకు నిధులు వచ్చినాయా, లేకపోతే వ్యక్తులకు నిధులు వచ్చినాయా, మేధావుల పేరు మీద, సామాజిక కార్యకర్తల పేరు మీద, ఉద్యమకారుల పేరు మీద వాళ్ళకు నిధులు వచ్చినాయా, నక్సలైట్లకు నిధులు వచ్చినాయా, లేకపోతే ఉగ్రవాదులకు నిధులు వచ్చినాయా? ఈ నిధులన్నీ ఎక్కడ ఖర్చు అయినాయి, ఎక్కడికి వెళ్ళి వచ్చినాయి, ఏ రూపంలో వచ్చినాయి? నిఘా పెట్టి లోతుగా దానికి సంబంధించినటువంటి వివరాలను తీసుకొని ఒకవేళ బీజేపీకి వచ్చినాయా, కాంగ్రెస్కి వచ్చినాయా, టీఆర్ఎస్కి వచ్చినాయా, లేకపోతే ఇంకొక పార్టీకి వచ్చిందా, ఆమ్ ఆద్మీకి వచ్చినాయా, అన్ని వివరాలు కూడా బయట పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. చాలా స్పష్టంగా ప్రతి రూపాయి కూడా ఎవరెవరికి వచ్చిందో చెప్తే దేశ ప్రజలు నిర్ణయాలు తీసుకుంటారు. అరే ఎవరు ఏంటిది అనేటువంటిది బయటకు వస్తుంది. విచ్చలవిడిగా ఎట్లా అంటే దేశం మీద ప్రేమ లేకుండా పోతుంది. ఆఖరికి వాళ్ళ కుటుంబాల యొక్క పదవుల కోసం, వాళ్ళ అవసరం కోసం, వాళ్ళ రాజకీయ పదవుల కోసం దేశం కూడా మాకు అక్కర్లేదు, ఆఖరికి సర్జికల్ స్ట్రైక్ చేసిరని మాకేం నమ్మకమని ఈ దేశ సైనికులను ప్రశ్నించినటువంటి దౌర్భాగ్యపు పార్టీలు ఈ దేశంలో పరిపాలన చేసినాయి, ఈ దేశంలో ఉన్నాయి. ఇంకా నిజానికైతే ఆ పార్టీలన్నింటినీ రద్దు చేయాలి, ఈ పార్టీకి పోటీకి అనర్హులని చెప్పాల్సినటువంటి అవసరం ఉండింది. అది చెయ్యకుండా ఇవాళ దేశం మొత్తం ఆగమైపోతున్నది.